solutions chapter. The first chapter is solutions chapter. So first one, solution can be defined as a homogeneous mixture of two or more substances is called a solution. Two substances కానీ అంతకంటే ఎక్కువ substances కానీ మిక్స్ చేయడం వలన solution గా కన్వర్ట్ అవుతుంది. That is a homogeneous mixture. What is the homogeneous mixture? That means solutions ని టూ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ని మనం మిక్స్ చేస్తాము. టూ డిఫరెంట్ సబ్స్టాన్సెస్కి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ దట్ మీన్స్ కలర్, టేస్ట్, స్మెల్, దీస్ ఆర్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, దీస్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్. టూ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ని తీసుకున్నప్పుడు వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి చేంజెస్ అవుతుంది. వాటన్నిటిని మిక్స్ చేయడం వలన అనదర్ ఫిజికల్ ప్రాపర్టీస్గా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ ఇన్ బీకర్ A, B టూ సబ్స్టాన్సెస్ని మిక్స్ చేస్తాం. మిక్స్ చేసినప్పుడు దీనికి సపరేట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, బీకి అనదర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సొల్యూషన్ ఫామ్ అయ్యాక ఏ ప్లస్ బీని యాడ్ చేయడం వలన డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి వస్తుంది. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా అబౌవ్ ద సొల్యూషన్, బిలో ద సొల్యూషన్ సేమ్గా ఈవెన్గా ఉంటే ఎక్కడ చూసినా ఆ సొల్యూషన్ ఫామ్ అయ్యాక ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్గా ఉంటే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటారు. అండ్ దీస్ హ్యావింగ్ పార్టికల్స్ ఆర్ సాల్యుబుల్, ఫుల్లీ సాల్యుబుల్. టూ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ని మనం మిక్స్ చేయడం వలన వాటి యొక్క పార్టికల్స్ అనేటివి ఫుల్గా సాల్యుబుల్ అయిపోతే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటారు. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ సొల్యూషన్ ఫామ్ అయ్యాక ఎక్కడ చూసినా సరే ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్ ఈవెన్గా ఒకేలాగా ఉంటుంది, దాన్నే హోమోజీనియస్ మిక్చర్ అంటారు. సొల్యూషన్స్ విచ్ కంటైన్ టూ కాంపోనెంట్స్ ఇన్ ఇట్ ఆర్ కాల్డ్ బైనరీ సొల్యూషన్స్. మనం సబ్స్టాన్సెస్ని మిక్స్ చేస్తాం, రెండు కానీ అంతకంటే ఎక్కువ సబ్స్టాన్సెస్ని కానీ మిక్స్ చేసినప్పుడు టూ సబ్స్టాన్సెస్ని మాత్రమే మిక్స్ చేస్తే దాన్ని బైనరీ సొల్యూషన్స్ అంటాము. బై మీన్స్ టూ సబ్స్టాన్సెస్ని మిక్స్ చేసి సొల్యూషన్ హోమోజీనియస్ మిక్చర్ ఫామ్ అయితే దాన్ని బైనరీ సొల్యూషన్స్ అంటారు. కామన్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఇన్ వాటర్, సాల్ట్ వాటర్ అండ్ షుగర్ వాటర్. షుగర్ వన్ స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసినప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సాల్ట్ 1 పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసినప్పుడు సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ టూ సబ్స్టాన్సెస్ అనేటివి సాల్ట్ వాటర్, సాల్ట్ ఇన్ వాటర్కి, అండ్ షుగర్ వాటర్కి షుగర్ అండ్ వాటర్. దీస్ టూ ఆర్ సబ్స్టాన్సెస్. Next one, in binary solutions larger amount of substance is called a solvent and smaller amount of substance is called solute. Binary solutions, that means solutions ni manam ప్రిపేర్ చేయడానికి టూ సబ్స్టాన్సెస్ని మనం మిక్స్ చేస్తాము. టూ సబ్స్టాన్సెస్ని మిక్స్ చేసినప్పుడు వన్ ఈజ్ లార్జర్ క్వాంటిటీ, ఒకటి లార్జర్ క్వాంటిటీతో తీసుకుంటాము, అనదర్ వన్ ఈజ్ స్మాలర్ క్వాంటిటీతో తీసుకుంటాము. లార్జర్ అమౌంట్లో ఉండేదాన్ని సాల్వెంట్ అంటాము, స్మాలర్ అమౌంట్లో ఉండేదాన్ని సొల్యూట్ అంటాము. సపోజ్ మనం వాటర్ ఇక్కడ చూస్తే షుగర్ వాటర్ తీసుకుంటాము, షుగర్ సొల్యూషన్, వాటర్ ఈజ్ ద సాల్వెంట్. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ లార్జర్ అమౌంట్లో తీసుకున్న వాటర్ ఈజ్ ద సాల్వెంట్, షుగర్ ఈజ్ ద 1 స్పూన్ ఆఫ్ షుగర్ చాలా తక్కువ అమౌంట్లో తీసుకుంటాం కాబట్టి షుగర్ ఈజ్ ద సొల్యూట్. సొల్యూట్ సాల్వెంట్ని మిక్స్ చేస్తే సొల్యూషన్గా కన్వర్ట్ అవుతుంది, అది కూడా హోమోజీనియస్ మిక్చర్గా ఫామ్ అవుతుంది. హోమోజీనియస్ మిక్చర్ దట్ మీన్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి సొల్యూషన్స్ ఫామ్ అయ్యాక అబౌవ్ ద సొల్యూషన్, బిలో ద సొల్యూషన్ ఎక్కడ చూసినా ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఈవెన్గా ఉంటాయి. దట్ ఈస్ ద హోమోజీనియస్ మిక్చర్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ for tertiary solutions. In binary solutions, that means two substances is added. Tertiary solutions, that means 3 substances ni manam mix chesi solutions ni prepare cheste danni tertiary solution antamu. More substances ni kuda manam use cheyavachunu. Next, aqua solutions, that means aqua means water, solvent. Solvent ante
ఎక్కువ లార్జర్ అమౌంట్లో ఉండేదాన్ని సాల్వెంట్ అంటాము. సాల్వెంట్గా మనం ఇక్కడ వాటర్ని యూస్ చేస్తే దట్ ఈస్ ద ఆక్వా సొల్యూషన్స్. కామన్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటరు, షుగర్ వాటర్ తీసుకుంటే ఇక్కడ మనం సాల్వెంట్గా వాటర్ని తీసుకుంటున్నాము. సాల్వెంట్గా వాటర్ని యూస్ చేస్తే దట్ ఈస్ ద ఆక్వా సొల్యూషన్స్ అంటాము. నెక్స్ట్ వన్ ఆల్కహాలిక్ సొల్యూషన్స్. ద సొల్యూషన్స్ ఆర్ prepared by using ethanol, that is the ethyl alcohol. ethyl alcohol ని solvent గా యూజ్ చేస్తే దాన్ని ఆల్కహాలిక్ సొల్యూషన్స్ అంటాము. సపోజ్ మనకు సమ్ ఈక్వేషన్స్ లో ఫిజికల్ స్టేట్స్ సాలిడ్ ఫేస్, లిక్విడ్ ఫేస్, గ్యాసియస్ ఫేస్ అని బ్రాకెట్లో మెన్షన్ చేస్తూ ఉంటాము. గ్యాసియస్ ఫేస్, లిక్విడ్ ఫేస్ అండ్ సాలిడ్ ఫేస్. H2SO4 that is aqueous, that means H2SO4 సొల్యూషన్ని ప్రిపేర్ చేయడానికి మనం వాటర్ని సాల్వెంట్గా యూస్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఆక్వాస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. వాటర్ని సాల్వెంట్గా యూస్ చేస్తే దాన్ని ఆక్వా సొల్యూషన్స్ అంటాము. కెమికల్ ఈక్వేషన్లో ఆక్వాస్ అని చెప్పి బ్రాకెట్లో మనం మెన్షన్ చేస్తే దట్ ఈస్ ద సొల్యూషన్ ప్రిపేర్ అవ్వడానికి సాల్వెంట్ని మనం అక్కడ సాల్వెంట్గా వాటర్ని యూజ్ చేస్తున్నాం. అదే ఆల్కహాలిక్ సొల్యూషన్ అంటే ఇథనాల్, ఇథైల్ ఆల్కహాల్ని సాల్వెంట్గా యూజ్ చేస్తే దాన్ని ఆల్కహాలిక్ సొల్యూషన్స్ అంటాము. నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. ఎన్ని టైప్స్గా ఉంటుంది ఈ సొల్యూషన్స్ అనేది బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్స్ ఏమేమి? సాలిడ్ ఫేస్, లిక్విడ్ ఫేస్ అండ్ గ్యాసియస్ ఫేస్. సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ ఫేస్ని బట్టి ఇక్కడ సాల్వెంట్ని మాత్రమే తీసుకుంటాం. సాల్వెంట్ లార్జర్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి సొల్యూషన్ యొక్క ఫేస్ని ఏది తెలుపుతుందంటే సాల్వెంట్ దట్ ఈస్ ద సాలిడ్ ఫేస్లో ఉంటుందా, లిక్విడ్ ఫేస్లో ఉంటుందా, గ్యాసియస్ ఫేస్లో ఉంటుందా, దీన్ని బేస్ చేసుకొని టైప్ ఆఫ్ సొల్యూషన్స్ 3 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేట్. సాలిడ్ ఫేస్, లిక్విడ్ ఫేస్, గ్యాసియస్ ఫేస్, దట్ ఈస్ ద 3 టైప్స్. మళ్ళీ సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్ని బట్టి 3 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద సాలిడ్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్ అండ్ గ్యాసియస్ సొల్యూషన్స్. ఈచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ దట్ ఈస్ ద సాలిడ్ సొల్యూషన్స్ అండ్ లిక్విడ్ సొల్యూషన్స్, gaseous solutions. Each type of solution further classified into 3 more types. సపోజ్ ఇక్కడ టేబుల్ చూస్తే టైప్ ఆఫ్ సొల్యూషన్ గ్యాసియస్ సొల్యూషన్స్, సొల్యూట్, సాల్వెంట్ కామన్ ఎగ్జాంపుల్. సొల్యూషన్ ఫామ్ అవ్వడానికి సొల్యూట్ని సాల్వెంట్ని మిక్స్ చేస్తే సొల్యూషన్గా ఫామ్ అవుతుంది. సో సొల్యూట్ ఈస్ ద smaller amount, solvent is the larger amount. Type of solutions based on the physical state, that is the gaseous phase. Solvent అనేది gaseous phase లో ఉంటే దాన్ని gaseous solutions అంటాము. Solvent liquid phase లో ఉంటే liquid solutions అంటాము. Solvent solid phase లో ఉంటే solid solutions అంటాము. Next, each type of solution that is the gaseous solutions, liquid solutions, solid solutions further classified into 3 more types. That is the solute. Solute యొక్క physical state ని బట్టి మళ్ళీ each type of solution ని further గా 3 more types గా క్లాసిఫై చేయొచ్చు. సో సపోజ్ ఇక్కడ చూస్తే సొల్యూట్ గ్యాసియస్ ఫేస్, సాల్వెంట్ గ్యాసియస్ ఫేస్. సొల్యూటు సాల్వెంట్ బోత్ ఆర్ ఇన్ గ్యాసియస్ ఫేస్. మిక్చర్ ఆఫ్ కామన్ ఎగ్జాంపుల్ మిక్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ గ్యాస్. ఆక్సిజన్ గ్యాసియస్ ఫేస్లో ఉంటుంది, నైట్రోజన్ గ్యాసియస్ ఫేస్లో ఉంటుంది. వీటన్నిటిని మిక్స్ చేయడం వల్ల హోమోజీనియస్ మిక్చర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద గ్యాసియస్ సొల్యూషన్కి కామన్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్ చూస్తే సొల్యూట్ liquid phase, solvent gaseous phase. Solute liquid phase, that is the chloroform. Chloroform is in liquid phase, nitrogen gaseous phase. Liquid phase ni gaseous phase ni mix cheste, that is the liquid gaseous phase. Common example. Next, third one, solid phase, gaseous phase. Camphor in nitrogen gas. Camphor is in solid phase, nitrogen is in gaseous phase. ఇక్కడ చూస్తే సాల్వెంట్ మొత్తం గ్యాసియస్ ఫేస్లో ఉంటుంది, సొల్యూట్ చేంజ్ అవుతూ ఉంటుంది. గ్యాసియస్ ఫేస్, లిక్విడ్ ఫేస్, సాలిడ్ ఫేస్. దీస్ 3 ఆర్ గ్యాసియస్ సొల్యూషన్స్. ఇక్కడ గ్యాసియస్ సొల్యూషన్స్ అనే ఎందుకు చెప్తామంటే సాల్వెంట్ లార్జర్ అమౌంట్లో ఉంటుంది కాబట్టి టోటల్గా మిక్చర్ అంటే సొల్యూషన్
కన్వర్ట్ అయ్యాక సొల్యూషన్ ఫామ్ అయ్యాక అది ఏ స్టేట్లో ఉంటుంది, గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. దట్ అందుకే ఇక్కడ గ్యాసియస్ సొల్యూషన్స్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్ దట్ మీన్స్ సాల్వెంట్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫేస్. సాల్వెంట్ లిక్విడ్ ఫేస్లో ఉంటుంది, సొల్యూట్ గ్యాసియస్ లిక్విడ్ సాలిడ్ ఫేస్లో ఉంటుంది. సో ఏ కామన్ ఎగ్జాంపుల్ చూస్తే ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఆక్సిజన్ gaseous phase, water common liquid phase ki example water in liquid state, oxygen is gaseous state. So ikkada gaseous liquid, solute gaseous, solvent liquid. ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఆక్సిజన్ని మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే హోమోజీనియస్ మిక్చర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్. నెక్స్ట్ వన్ లిక్విడ్ సొల్యూషన్స్. సొల్యూట్ని లిక్విడ్ ఫేస్గా తీసుకుంటాం, సాల్వెంట్ని లిక్విడ్ ఫేస్గా తీసుకుంటాం. ఇథనాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఇథనాల్ దట్ ఈస్ ద ఇథైల్ ఆల్కహాల్ ఇన్ లిక్విడ్ ఫేస్, వాటర్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫేస్. లిక్విడ్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇథనాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. లిక్విడ్ సొల్యూషన్స్లో అనదర్ వన్ సాలిడ్ లిక్విడ్. సొల్యూట్గా సాలిడ్ ఫేస్, సాల్వెంట్గా లిక్విడ్ ఫేస్ని తీసుకొని మిక్స్ చేస్తే హోమోజీనియస్ మిక్చర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ అ గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. గ్లూకోజ్ నథింగ్ బట్ షుగర్. షుగర్ని మనం వాటర్లో మిక్స్ చేస్తే షుగర్ ఏ ఫేస్లో ఉంటుంది, సాలిడ్ ఫేస్లో ఉంటుంది. వాటర్ లిక్విడ్ ఫేస్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ solid solutions. So that means solvent is in solid phase. సాల్వెంట్ సాలిడ్ ఫేస్లో ఉంటే సాలిడ్ సొల్యూషన్స్ అంటాము. ఇక్కడ కామన్ ఎగ్జాంపుల్ సొల్యూట్ మళ్ళీ గ్యాస్, లిక్విడ్, సాలిడ్గా ఉంటుంది. సో కామన్ ఎగ్జాంపుల్ చూస్తే సొల్యూట్ గ్యాసియస్ ఫేస్, సాల్వెంట్ సాలిడ్ ఫేస్. సొల్యూషన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పెల్లాడియం. పెల్లాడియం దట్ ఈస్ అ మెటల్ ఇన్ సాలిడ్ ఫేస్. పెల్లాడియం అనేది సాలిడ్ ఫేస్లో ఉంటుంది, హైడ్రోజన్ గ్యాసియస్ ఫేస్లో ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే సొల్యూషన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ అ గ్యాస్ సాలిడ్ type of solutions. Next one liquid solid. solute ka liquid phase untundi, solvent ka solid phase untundi. amalgam of mercury with sodium. metals lo liquid state lo unde ekaika element enti mercury. that is a amalgam of mercury with sodium. liquid phase lo unde mercury ni solid phase lo unde sodium ni mix cheyadam valla amalgam of mercury with sodium ga form avutundi. that is a liquid solid phase example. Next last one is solid. Solute to solid phase, solvent solid phase. Copper dissolved in gold. Copper, gold both are metals, both are in solid phase. solid phase లో ఉండే రెండింటిని కూడా మిక్స్ చేయడం వల్ల హోమోజీనియస్ మిక్చర్గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ అ కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్. గోల్డ్లో మనకు కాపర్ని మిక్స్ చేసి అమ్ముతుంటారు. నెక్స్ట్ గోల్డ్ నార్మల్గా ఏ మెటల్ని మిక్స్ చేయకుండా ఇవ్వడం వల్ల అది విరిగిపోతుంది. సో అందుకే కాపర్ని మిక్స్ చేసి ఇస్తారు. దీస్ టూ ఆర్ ఇన్ సాలిడ్ ఫేస్. సాలిడ్ ఫేస్ ఎగ్జాంపుల్ ఏంటి, కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్. మెథడ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. Methods of concentration. It is usually measure of the amount of solute present in a solution. Solution ni prepare చేస్తాము. ఏమేమి యాడ్ చేయడం వల్ల సాల్వెంట్ ని సొల్యూట్ ని యాడ్ చేస్తే హోమోజీనియస్ మిక్చర్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ అ సొల్యూషన్. సొల్యూట్ యొక్క అమౌంట్, సొల్యూట్ ఎంత అమౌంట్ అయితే మనం యాడ్ చేస్తామో దాన్ని బట్టి ఆ సొల్యూషన్కి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సొల్యూట్ పార్టికల్స్ తక్కువ అమౌంట్లో యాడ్ చేస్తే స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే సొల్యూట్ని మనం మోర్గా యాడ్ చేయాలి. సో ఎంత అమౌంట్ సొల్యూట్ ప్రెజెంట్ అంటే సొల్యూషన్ ఫామ్ అయ్యాక అందులో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్గా ఉంది చెప్పడాన్ని మెథడ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఇందులో 7 టైప్స్ని మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వెయిట్ పర్సెంట్. వెయిట్ పర్సెంట్ దట్ ఈస్ W percent. Second one weight volume percent. Third one volume percent. Fourth one it is denoted by capital M. Normality it is denoted by capital N. Molality same కాదు. molarity R ఇందులో L ఉంటుంది. molality is denoted by small m.
మొలారిటీ ఈజ్ అ క్యాపిటల్ M, మొలాలిటీ ఈజ్ అ స్మాల్ m. మోల్ ఫ్రాక్షన్ జీటా, ఈ సింబల్ని జీటా అంటాము. ఈ 7 మెథడ్స్ని యూస్ చేసి మనం ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్గా ఉంది సొల్యూషన్ ఫామ్ అయ్యాక అని మనం స్టడీ చేయొచ్చు. సపోజ్